రేపు మార్చి లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. నా జీవిత ఆశయంగా పెట్టుకున్నా. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువనే మాట లేదు. మీరందరూ కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా? దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా? ఇన్నేళ్ళైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్ళు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.